భద్రతా సూచనలు పాటించండి. మత్తు పానీయములు సేవించి వాహనం నడపరాదు. హెల్మెట్ ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. మత్తు పానీయములు సేవించి వాహనం నడపరాదు. హెల్మెట్ ధరించండి. ప్రాణాలు కాపాడుకోండి. మత్తు పానీయములు సేవించి వాహనం నడపరాదు. చెప్పండి. రహదారి భద్రత యాక్చువల్లీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఈరోజు ఒక ర్యాలీ మానవహారానికి ఇక్కడికి వచ్చాం. సో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మాయిలు, అబ్బాయిలు అండ్ పబ్లిక్ అందరికి కూడా, పబ్లిక్కి అండ్ ప్రజలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం చాలా పెద్ద నేరం. ఒక మర్డర్ కేసుల్లో మరణించిన వారి కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అది మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. సో ఈ కార్యక్రమానికి మనం అందుకే ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం జరిగింది. మనము రోడ్డు సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేయాలని చెప్పి అందరికి నేను చెప్తున్నాను. అలాగే మనమందరం కూడా భారతదేశ పౌరులం. ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలంటే మనమందరం కూడా బాధ్యతగా పనిచేయాలి. హక్కులతో పాటు బాధ్యతలు ప్రతి ఒక్కరూ గుర్తెరిగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒక్క బాధ్యత ఏంటంటే రోడ్డు సేఫ్టీ నియమాలని పాటించడం కూడా ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత, ఒక పౌరురాలిగా మన యొక్క బాధ్యత. ఇవి నిబంధనలు పాటించకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా కఠినమైనటువంటి ఫైన్స్ వేయడం జరుగుతుంది. హైయెస్ట్ అమౌంట్ ఫైన్స్ కూడా వేస్తారు. ముందుగా మీకు అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు దానిలో భాగంగా. తర్వాత నిబంధనలను కఠినంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని పట్ల కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీడియాలో. సో ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. సెల్ఫ్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ. సో ఇవి మనం ప్రొటెక్ట్ చేయాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అలాగే సీట్ బెల్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం, తాగి వాహనం నడపకుండా ఉండటం, హై స్పీడ్లో వెళ్లకుండా ఉండడం, వాహనానికి సంబంధించినటువంటి తగిన పత్రాలు మన దగ్గర కలిగి ఉండడం, నంబర్ ప్లేట్ ఉండడం, అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీలో నిబంధనలు. ఇవన్నీ కూడా అందరూ పాటించి మన రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి సత్యసాయి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం అందరం గట్టిగా కృషి చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.